నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పైరసీ పెనుభూతం అంటూ చాలాసార్లు సినీ తారలు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. అయితే మొత్తానికి ఒక భూతాన్ని మాత్రం పట్టుకున్నారు అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. సో మొత్తానికి ఆ స్టోరీ ఏంటంటే ఏం చెప్తారు? అది హైదరాబాద్ అడ్డాగా జరిగిందండి ఈ పైరసీ ర్యాకెట్. ఇప్పుడు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు. ఇక్కడ జరుగుతున్నది ఇప్పుడు బయటపడింది. మరి ఎప్పుడో దొరికిండొచ్చు, అది ఎప్పుడో జరిగి ఉండొచ్చు. అప్పుడు ఎందుకు జరగలేదు మాకు తెలియదు. పైగా కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఒక ఏసీ మెకానిక్ అంట. తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చి వనస్థలిపురంలో సెటిల్ అయిపోయి ఒక ఏసీ మెకానిక్గా ఉన్న వ్యక్తి ఒక చిన్న కెమెరా కొనుక్కొని ఒక థియేటర్లో కూర్చొని షూట్ చేసి, పైగా అతను తెలివితేటలు చూడండి, ఇన్స్టాలో ఉన్న ఈ గ్రూప్ ఒకటి ఉందంట, పైరసీ గ్రూప్. అక్కడ ఆ గ్రూప్లోకి వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ పెట్టుకుని ఆయన ప్రోటాన్ మెయిల్ ద్వారా సంప్రదింపు చెప్పాయంట. అంటే ఎవరికి తెలియకుండా ఉండడం కోసం ప్రోటాన్ మెయిల్తో కాంటాక్ట్ చేసుకుని ఇక్కడ తీసిన సినిమాలని వాళ్ళకే అమ్మేయటం అది జరుగుతుంది. చాలామంది ఇక్కడ సినిమా విడుదలవగానే వచ్చేస్తుంది, ఎట్టా వచ్చింది, ఎక్కడ జరుగుతుంది, ఏంటో ల్యాబ్ నుంచి ఎడిటింగ్ దీంట్లోంచి లీక్ అయిందా లేకపోతే ఇంకోటి లీక్ అయిందా అనుకుంటూ ఉంటారు. సాధారణంగా ఎడిటర్ రూమ్ నుంచి ఎప్పుడూ లీక్ అవ్వదు. ఎందుకంటే అసలు ఎడిటర్ రూమ్లోకి ఎవరైనా ఎంటర్ కానివ్వరు కూడా, ఎంత జాగ్రత్తలు తీసుకుంటారు. అట్లా అవకాశమే లేదు. కానీ అతను ఈ కిరణ్ కుమార్ అనే వ్యక్తి ప్రోటాన్ మెయిల్ ద్వారా వాళ్ళని అమ్ముకోవడం, ఒక సినిమాని $300 $400 అమ్ముకోవడం, అదే సినిమా 4-5కి అమ్మటం, మూవీ రూల్స్, ఐ బొమ్మ, ఇలాంటి వాటికి అమ్మటం, అది అతను చేసే పని. అదే మనం చూసుకుంటే కన్నప్ప కూడా ఇతని వల్లే డిజాస్టర్ అయిందని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే కన్నప్ప డిజాస్టర్ ఎక్కడైంది? కన్నప్ప డిజాస్టర్ టాకు అది కొంతమంది అనే మాట. సో కన్నప్పకి దాదాపు 1000 కోట్లు రావాల్సింది కూడా ఇలాంటి వాళ్ళ వల్లే అంత రాలేదని. అది కుబేరా కావచ్చు, కన్నప్ప కావచ్చు, కానీ నెట్లో వెంటనే సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అతను చేసింది ఏంటి? ఇప్పుడు కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఇక్కడ యాంటీ వీడియో పైరసీ సెల్ ఒకటి ఉంది, వీడియో పైరసీ సెల్ ఒకటి ఉంది చాంబర్ ఆధ్వర్యంలో. ఈ హిట్ 3 కానీ సింగిల్ అనే సినిమాలో సంబంధించి కంప్లైంట్ వచ్చినప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పుడు వీళ్ళు ఒక కోడ్ ఉంటుంది దానికి, ప్రతి ప్రింట్కి ఎక్కడ ఆ కోడ్ని బట్టి అనలైజ్ చేస్తారు. ఏ థియేటర్లో వేశారు ఈ ప్రింట్, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ థియేటర్లో తీశారు అతను అనేది, అది దొరికిందంట. దాన్ని అనలైజ్ చేస్తే హైదరాబాద్లో ఒక పెద్ద ప్రముఖ థియేటర్లో అతను షూట్ చేసాడు అనేది అది ఉన్న ఆ ప్రింట్ మీద ఉన్న దీన్ని బట్టి చూస్తే ఇటు పక్కన తీస్తానికి అవకాశం ఉందనేది తెలిసిపోద్దట. అట్లా చూసినప్పుడు కొంతమంది 4-5 పట్టుకుని విచారించారు అనుమానంతో. విచారిస్తే ఇతను బయటపడ్డాడు. పైగా అతను ఆన్లైన్ టికెట్ కొన్నాడు. ఆన్లైన్ టికెట్ కొంటే ఎక్కడి నుంచి దొరికిపోవడం పెద్ద కష్టమేం కాదు. ఇంకా సీసీ కెమెరాలో టైం పడుతుందేమో, కానీ థియేటర్లోకి వెళ్ళి మామూలుగా కొనుక్కొని చూస్తే టైం పడుతుందేమో పట్టుకోవడానికి, సీసీ కెమెరాలు చూసుకుని పోలికలు పట్టుకుంటే. ఆన్లైన్లో టికెట్ కొన్నప్పుడు ఈజీగా దొరికిపోతాడు కదా, అట్లా దొరికిపోయాడు. పైగా అతను తెలివితేటలు చూడండి, క్రిప్టో కరెన్సీ రూపంలో తీసుకున్నాడంట డబ్బుల్ని. క్రిప్టో కరెన్సీ రూపంలో దొరకకుండా ఉండడం కోసం దాన్ని కన్వర్ట్ చేసుకున్నాడంట. ఇంత టెక్నాలజీ 50 లక్షలు ₹1 కోటి సంపాదించాడంట కేవలం ఒక ఏసీ మెకానిక్. అది పరిస్థితి. సో ఓవరాల్గా గతంలో కూడా చాలా సినిమాలు వచ్చాయి, చాలా సినిమాలు కూడా పైరసీగా ఉంది. సో ఇలాంటి కిరణ్ కుమార్లు ఇంకా ఎంతమంది ఉన్నారంటే ఏం చెప్తారు? చాలామంది ఉండొచ్చు. ఇప్పుడు తమిళనాడులో ఉండొచ్చు, కర్ణాటకలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి కాకపోయినా ఇంకో చోట నుంచి వచ్చేస్తుంది. వాళ్ళకి ఏంటంటే సినిమాలు కావాలి, ఈ సైట్స్ నడిపే వాళ్ళకి సినిమాలు కావాలి. వాళ్ళు ఒకడు పోయాడు అనుకోండి, వాళ్ళు వెతుక్కుంటారు, ఇదే చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీలో మా నార్మల్ కెమెరానే వాడేటంట అతను. తీసినా కానీ దాన్ని టెక్నాలజీ, ఇప్పుడున్న టెక్నాలజీ ఆటోమేటిక్గా హెచ్డి ప్రింట్గా మార్చేస్తుంది. ఆ టెక్నాలజీలో వచ్చేసింది. దాంట్లో ఏముంది, అతను ఎలా తీసినా కానీ దాన్ని అద్భుతమైన ప్రింట్గా మార్చి వచ్చే టెక్నాలజీ వచ్చేసినప్పుడు ఆ సౌండ్ సిస్టమ్ అంతా వచ్చేస్తుంది. అందువల్ల దీన్ని అరికట్టాలంటే ఇంకా పటిష్టంగా వ్యవహరించాల్సిందే. ఇంకోటి ఏంటంటే సినిమా కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడిపోతుంది. ఇప్పుడు సినిమాలకి దారుణంగా కలెక్షన్ పడిపోవడానికి, సినిమా బాగుందని టాక్ వచ్చినా జనం రాకపోవడానికి ఇదే కారణం. అంటే హెచ్డి ప్రింట్లు ఒక రోజు తర్వాత వచ్చేస్తున్నాయి కాబట్టి జనాలు రావట్లేదని చెప్పి అనుకోవచ్చు అంటారా? అదేనండి, జనం కక్కుర్తి పడుతున్నారు, ఫ్రీగా వచ్చే సినిమా చూడటానికి ఇష్టపడుతున్నారు. తప్పు జనంలోనే ఉంది. ఎందుకంటే ఒక $200 పెట్టి చూస్తే తప్పే ఉంటే ప్రతి సినిమా చూడటం మానేసేయండి, లేదా ఒక నెల రోజులు ఆగండి. దీనివల్ల నిర్మాత నష్టపోతున్నాడు, శాటిలైట్లో రైట్స్ కొన్న వాళ్ళు నష్టపోతున్నారు, ఓటీటీలో రైట్స్ కొన్న వాళ్ళు నష్టపోతున్నారు. ఇంతమందిని నష్టానికి చేయాల్సిన బాధ్యత ఉందా? మరి మన పౌరుల బాధ్యత కూడా ఉంది కదా. అట్లా పైరసీ సినిమాలు మనం చూడడం అని పెట్టుకోండి. ఎందుకు $100-200 నేనే చూడను, ఫ్రీగా టికెట్ ఇస్తుంటే సినిమాకి వెళ్ళి నేను కొనుక్కొని చూస్తున్నా వెళ్ళి.
అంత ఫ్రీగా ఇస్తున్నాం బాబు రండి బాబు అంటే వెళ్ళట్లా. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పటితో తెలుగుకు సంబంధించిన సినిమాలన్నీ కూడా పైరసీ కావు అని చెప్పొచ్చు అంటారు, లేదా ఇలాంటి కిరణ్ చాలా మంది ఉన్నారు? ఇవాళ కిరణ్ కుమార్ దొరికాడు, ఇంకా ఎంతమంది కిరణ్ ఉండొచ్చు, అది తమిళనాడులో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సినిమాలన్నీ వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది కదా, సినిమాని ప్యాన్ ఇండియా అయిపోయినప్పుడు ఇవాళ హైదరాబాద్ దొరికింది, లేదా అక్కడ విజయవాడ కేంద్రం నుంచి దొరకవచ్చు, గుంటూరు కేంద్రం నుంచి దొరకవచ్చు. పైగా ఏం చేస్తున్నారో దొరకడానికి మార్గం కూడా మనమే చూపిస్తున్నాం. ఆన్లైన్లో పెట్టిన తర్వాత వాడు చూసుకుంటాడు ఏ థియేటర్లో జనం లేరు, టికెట్స్ బుక్ అవ్వట్లా, 2-3 ఉన్నారు, అలాంటి థియేటర్ ఎంచుకుంటాడు. ఎందుకంటే జేబులు కెమెరా మరి చెకింగ్ చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, అలాంటి థియేటర్లో వాడికి వెళ్ళరు, లేదా అక్కడ కూడా మేనేజ్ చేస్తున్నారు తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ చెక్ చేసి పంపిస్తున్నారు కదా, అలాంటి థియేటర్ వెతుక్కుని వెళ్తాడు. అది సో చూద్దాం సార్, మొత్తానికి ఒక కిరణ్ అయితే దొరికాడు. ఇంకా ఇలాంటి కిరణ్లు అది కాక పైరసీ భూతాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ పట్టుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.